అదే సినిమాలు రజనీకాంత్ కొడతారు చూడు. ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఏం వర్కౌట్ చేసినో మీతో షేర్ చేసుకుంటా. అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్. సో మీరు ఇంక్లైన్ పొజిషన్ లా ఇట్లా ఇంక్లైన్ బెంచ్ మూవ్మెంట్ కొట్టినప్పుడు అప్పర్ చెస్ట్ మీద పడుతుంది, ఫ్లాట్ బెంచ్ కొట్టినప్పుడు మిడ్ చెస్ట్ మీద పడుతుంది, డిక్లైన్ బెంచ్ కొట్టినప్పుడు లోవర్ చెస్ట్ మీద పడుతుంది. దీని మీద వెయిట్ పడుతుంది, ఎల్బో మీద వెయిట్ పడద్దు. ఎప్పుడు కానీ బొక్కల మీద జాయింట్ల మీద వెయిట్ పడొద్దు. చుట్టుపక్కల డంబుల్ ఉండొద్దు. ఒకసారి ఏమైంది చెప్పరా. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కంఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో నా 90 days ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఏం వర్కౌట్ చేసినో మీతో షేర్ చేసుకుంటా. సో మనం ఒక వర్కౌట్ సిరీస్ షూట్ చేస్తున్నాం. మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, ఈరోజు వెనస్డే చెస్ట్, యాప్స్, కార్డియో. చెస్ట్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ పుషప్స్ ఎట్లా చేయాలో కూడా కరెక్ట్ ఫామ్ చూపిస్తా. పుషప్స్ కాంపౌండ్ మూమెంట్ అంటే ఒకటే మూమెంట్ మల్టిపుల్ మజిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ చెస్ట్ మీద, షోల్డర్ మీద, ట్రైసెప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. చేసేటప్పుడు డిస్టెన్స్ ఇట్లా తీసుకోవాలి. బాడీ స్ట్రైట్ ఉండాలి, కోర్ స్ట్రైట్ ఉండాలి. ఇట్లా పైకి ఉండొద్దు, కిందికి ఉండొద్దు. సో 15 count 4 sets. కొందరు బిగినర్స్ కి పుషప్స్ చేయడానికి రాదు, జర తేడా చేస్తుంటారు. మూమెంట్ చూసేటానికి అజీబ్ ఉంటుంది. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. సో ఒకవేళ మీరు బిగినర్ అయి ఉండి పుషప్స్ చేయడానికి రాకపోతే ఇట్లా నీస్ సపోర్ట్ తీసుకోండి. డైరెక్ట్ ఇట్లా కాకుండా ఇట్లా నీస్ సపోర్ట్ తీసుకోండి, ఇట్లా చేయండి. స్లోగా ప్రాక్టీస్ అయినాక డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు. ఇట్లా క్లాప్ పుషప్ కూడా చేయొచ్చు. సెకండ్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ మెషిన్. మనకు చెస్ట్ లా 3 మజిల్స్ ఉంటాయి, అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్. సో మీరు ఇంక్లైన్ పొజిషన్ లా ఇట్లా ఇంక్లైన్ బెంచ్ మూవ్మెంట్ కొట్టినప్పుడు అప్పర్ చెస్ట్ మీద పడుతుంది, ఫ్లాట్ బెంచ్ కొట్టినప్పుడు మిడ్ చెస్ట్ మీద పడుతుంది, డిక్లైన్ బెంచ్ కొట్టినప్పుడు లోవర్ చెస్ట్ మీద పడుతుంది. సో మనము ఎవ్రీ మజిల్ ని డిఫరెంట్ యాంగిల్ నుంచి ట్రైన్ చేయాలి. అదే బాడీ బిల్డింగ్ అంటే. హెవీ వెయిట్ కొట్టడం కాదు. హెవీ వెయిట్ అంటే పవర్ లిఫ్టింగ్ లో కొడతారు. సో బాడీ బిల్డింగ్ అంటే ఒక్కొక్క మజిల్ ని ఒక్కొక్క డైరెక్షన్ లో హిట్ కొట్టాలి అట్లా. సో ఇట్లా గ్రిప్ తీసుకొని ఇంట్లో మిస్టేక్ ఎర్రర్ ఏడ్ వస్తుంది అంటే ఇట్లా ఎల్బో బయటికి పెడతారు. ఎల్బో బయటికి ఉండొద్దు, ఎల్బో కొంచెం టార్స్ అంటే బాడీకి దగ్గరకు ఉండాలి. ఓకే, ఇట్లుండద్దు ఎల్బో. ఇట్లా ఎల్బో ఉంటే షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కౌంట్ 15 count 4 sets. 15 count 4 sets సైజ్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఇది మిడ్ చెస్ట్ మీద పడుతుంది. సో అప్, స్లో డౌన్, అప్. లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా లిఫ్ట్ చేసి కిందకి వచ్చేటప్పుడు కొంచెం స్లోగా రావాలి. ఇంట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్. ఎల్బో బయటికి ఉండొద్దు, కొంచెం క్లోజ్ ఉండాలి బాడీకి. ఓకే, ఎక్సర్సైజ్ పెగ్ ఫ్లైస్ చేసేటప్పుడు చాలా మంది బిగినర్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా, అంటే ఎప్పటి నుంచో జిమ్ చేసే వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఇది. ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది మాత్రం అవాయిడ్ చేయాలి. ఇదో ఇట్లా పట్టుకున్నాం కదా గ్రిప్. సో ఇప్పుడు ఈ మూమెంట్ లా మీరు అబ్జర్వ్ చేస్తే నా ఎల్బో బెండ్ ఉంది. ఎల్బో బెండ్ ఉండాలి. ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇట్లా స్ట్రైట్ పెడితే ఇట్లా వెయిట్ పుల్ చేస్తారు. వెయిట్ ఇడుంది, షోల్డర్ ఇడుంది. సో మీరు ఇట్లా గుంజినప్పుడు దీని మీద వెయిట్ పడుతుంది, ఎల్బో మీద వెయిట్ పడద్దు. ఎప్పుడు కానీ బొక్కల మీద జాయింట్ల మీద వెయిట్ పడొద్దు, ఇంజురీస్ అవుతాయి. అదే ఇంజురీస్. సో ఇంజురీస్ అవాయిడ్ చేసుకోవాలి మనము. మీరు ట్రైనర్ని హైర్ చేసుకుంటే మన ఫస్ట్ ప్రయారిటీ కూడా అదే ఉంటుంది. మీ బాడీని సేఫ్గా ఫిట్నెస్లోకి తీసుకోవడం, అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో మీరు ఇంజురీస్ అవాయిడ్ చేసుకోవాలి మెయిన్. అట్లా అవాయిడ్ చేయాలంటే పర్టికులర్ ఈ ఎక్సర్సైజ్లో ఎల్బో కొంచెం బెండ్ ఉండాలి. ఎల్బో కొంచెం బెండ్ ఉంటే జాయింట్ మీద వెయిట్ పడదు, ఎల్బో మీద వెయిట్ పడదు, కరెక్ట్ చెస్ట్ మీద పడుతుంది. ఓకే, ఎంత కౌంట్? 15 count 4 sets. డిక్లైన్ డంబుల్ ప్రెస్ లోవర్ చెస్ట్ మీద పడుతుంది. సో డంబుల్ పొజిషన్ కూడా లోవర్ చెస్ట్ దగ్గరనే ఉండాలి, ఇట్లా పైకి రావద్దు, షోల్డర్ ఇంజూరీ అవుతుంది. లోవర్ చెస్ట్ దగ్గరనే ఉండాలి. ఓకే, కౌంట్ 15 count 4 sets. ఇంకొకటి పర్టికులర్గా అది కూడా చెస్ట్ చేసేటప్పుడు చుట్టుపక్కల డంబుల్ పెట్టుకోకండి. డంబుల్ ఉండొద్దు,
డంబుల్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసి చేయండి. చుట్టుపక్కల డంబుల్ ఉండొద్దు. ఒకసారి ఏమైంది చెప్పరా. వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపే చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. నేను ఇట్లా హైదరాబాద్ లో ట్రైనర్ లెక్క చేస్తున్నా. మస్తు పెద్ద జిమ్, పేరు వద్దులే కానీ మస్తు పెద్ద జిమ్. ఒకటి దుబ్బోడు ఉండే క్లయింట్, చెస్ట్ కొడుతుండు, కొడతా జోష్ లో కొట్టిండు. డంబుల్ వేస్తాడు కూడా జోష్ లో వేస్తాడు. ఎట్లా సార్ మన వాళ్ళు డంబుల్ దొన్నుమని ఇట్లా ఎత్తేస్తే ఆల్రెడీ పక్కన కింద డంబుల్ ఉండే, ఆ డంబుల్ కి మీ నేలు 2 క్రష్ అయ్యి ఇంజురీ అయింది. వచ్చి మీ జిమ్ లా రీరాక్ చేయరా డంబుల్, ఇట్లా ఇంజురీ అయింది అది ఇది అన్నాడు. మేము కూడా షాక్ అయినాం. చూస్తే బెంచ్ చుట్టూ డంబుల్లే ఉన్నాయి. ఇదేంద్రా అని కెమెరాలో చూస్తే ఫస్ట్ సెట్ మా నాన్న ఏం చేసిండు, 10 kgs తో కొట్టి డంబుల్ పెట్టిండు. నెక్స్ట్ సెట్ లో 12 kgs తీసుకుండు. 12 kgs తీసుకొని ఆ 12 kgs పెట్టేటప్పుడు వాడు పెట్టిన 10 kgs డంబులే వాడిని తాకింది. సో ఏం చెప్పని ఇంకోసారి ఏం రాదు. సో క్యామ్ చూపించినాం, ఇగో అన్న పెద్ద మనిషి నువ్వు పెట్టిన డంబుల్లే. సో అట్లానే కాదు కానీ ఇంజురీ కావద్దు, మనకు జిమ్ లో కూడా సేఫ్ ఉండాలి. ఏ వెయిట్ ఏ డంబుల్ ఎక్కడికి వెళ్ళి వచ్చి తాకేది తెలియదు. ఓకే, చెస్ట్ లా లాస్ట్ ఎక్సర్సైజ్ హై టు లో కేబుల్ ఫ్లైస్. ఇది అయిపోయినాక యాబ్స్ వర్క్ వచ్చేద్దాం. సో హై టు లో కేబుల్ ఫ్లైస్ లా కేబుల్ హైట్ మన హైట్ ఉండాలి. ఓకే, మన హైట్ ఉండాలి. ఎక్కువ హైట్ పెట్టుకున్నామంటే అది షోల్డర్ మీద పడుతుంది, చెస్ట్ మీద పడదు. సో ఇప్పుడు ఉన్న దగ్గరికి వెళ్ళి ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టుకొని ఓకే, పొజిషన్ చెస్ట్ కి ప్యారలల్ గా ఉండాలి. కిందికి రావద్దు, పైకి రావద్దు. ఎట్లుంది అదే సినిమాలు రజనీకాంత్ కొడతారు చూడు. ఫిఫ్టీన్ కౌంట్ 4 sets. ఇది అయిపోయినాక యాప్స్ కొడదాం. యాప్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ సీటెడ్ లెగ్ రైజర్స్. చాలా మంది లోవర్ బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లమ్ చెప్తుంటారు కదా. సో ఇది లోవర్ యాప్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎడ్జ్ కూర్చోండి, బెంచ్ కి ఎడ్జ్ కూర్చొని హ్యాండ్స్ వెనక్కి సపోర్ట్ పెట్టుకొని 1 2 కింద లెగ్స్ గ్రౌండ్ టచ్ కావద్దు, గాల్లోనే ఉంటాయి. కౌంట్ 15 కౌంట్ 4 sets. మీకు ఎక్కువ వస్తే కూడా చేయొచ్చు కౌంట్ ఎక్కువ. 15 కౌంట్ 4 sets. యాప్స్ లా సెకండ్ ఎక్సర్సైజ్ కేబుల్ యాప్ క్రంచెస్. అప్పర్ యాప్స్ మీద పడుతుంది వెయిట్. సో క్లోజ్ ఉండొద్దు, కొంచెం దూరం ఉండాలి. ఇంట్లో లెగ్స్ హ్యాండ్స్ మూవ్మెంట్ ఉండొద్దు, ఓన్లీ కోర్ మూవ్మెంట్ ఉండాలి. ఓకే, హ్యాండ్స్ లాక్ ఉండాలి. 1 2 3 4. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైసెప్ కొట్టినప్పుడు కాంట్రాక్ట్ ఫ్లెక్స్ ఎట్లా వస్తుంది మూమెంట్. సో ఇది కొట్టినప్పుడు కూడా కాంట్రాక్ట్ ఫ్లెక్స్ ఈ మూమెంట్ వస్తుంది. అప్పర్ యాప్స్ బయటికి పేలిపోతాయి అంతే. యాప్స్ లో థర్డ్ ఎక్సర్సైజ్ ఆబ్లిక్ పుల్స్. ఆబ్లిక్ పుల్స్ లా ఇంట్లో కూడా క్లోజ్ ఉండొద్దు, కొంచెం డిస్టెన్స్ ఉంటాం. ఆపోజిట్ హ్యాండ్ తోన కంప్లీట్ హైట్ ఉంటుంది కేబుల్. వెయిట్ సాలిడ్ ఉంది, వెయిట్ ఇది ఎక్కువ కొట్టలేము. సో ఆపోజిట్ హ్యాండ్ పెట్టుకొని 1 2. ఇంట్లో కూడా హ్యాండ్ మూమెంట్ రావద్దు, షోల్డర్ మూమెంట్ రావద్దు, షోల్డర్ లాక్ ఉండాలి. నా మూమెంట్ అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ మూమెంట్ రాదు, ఓన్లీ ఆబ్లిక్ ట్విస్ట్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ లో ట్విస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పట్టుకురుగా ఇటు సైడ్ బెండ్ అయితే ఇటు సైడ్ ఇంపాక్ట్ పడుతుంది ఇట్లా. సో ఇది కూడా 15 కౌంట్. మళ్ళీ ఇటు అయిపోయినాక ఇటు సైడ్ 15 కౌంట్. సో ఇప్పుడు మనం యాప్స్ లో కొట్టింది కూడా ఒకటి లోవర్ యాప్స్ కి, ఒక ఎక్సర్సైజ్ అప్పర్ యాప్స్ కి, ఒకటి సైడ్స్ కి. సో ఓవరాల్ గా యాప్స్ కూడా ట్రైన్ చేసినాం, చెస్ట్ కూడా ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్డియోలా మనం మాట్లాడుకుందాం పర్సనల్ గా. ఈ రోజుకి చెస్ట్ అయిపోయింది, యాప్స్ అయిపోయింది. నెక్స్ట్ కార్డియో మీ ఓపిక, మీరు ఎంతసేపు చేస్తారా అంటే అంతసేపు. ½ an hour చేస్తారా లేకపోతే 40 minutes చేస్తారా మీ ఇష్టం అది. కార్డియోలో ఇంకొకటి ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే మీకు చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థ్రెడ్మిల్ ఉంది, ఇక్కడ క్రాస్ ట్రైనర్ ఉంది,
ఇట సైకిల్ ఉంది, అక్కడ స్లెడ్స్ అంటాం అది ఉంది. సో మీరు ఏది చేసినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ని 10 నిమిషాలు చేస్తారా, లేకపోతే ఒకటే కార్డియో ఎక్సర్సైజ్ అర్ధ గంట చేస్తారా, ఎట్లా చేసినా ఒకటే. కార్డియోలో మనకు మజిల్ ట్రైన్ కాదు, కార్డియో మెయిన్ టార్గెట్ క్యాలరీస్ బర్న్ చేయడం, హార్ట్ హెల్త్. సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే. ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే దే విల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్లాంటి మంచి కంటెంట్, జెన్యూన్ కంటెంట్ షేర్ చేసినందుకు వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది.